ఓం గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. ఈరోజు సాయిబాబాకు నేను ఫస్ట్ అధ్యాయం చదివినాను. 108 సార్లు ఓం నేమ్ శ్రీ సాయినాథాయ నమః అని చదివినాను. గ్రాండ్ మాస్టర్ చెప్పాడు. నా 10 రోజులు చేసుకోమని పూజా విధానం చెప్తాడు అన్నట్టు డైలీ. అదేవిధంగా నాకు ఇక్కడ రావి ఆకు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందని పంపించారు. దాంతో ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః 108 సార్లు చదివిన. అదేవిధంగా ఇక్కడ లలితాదేవిని పెట్టుకున్నాను. ఇది నవరాత్రులలో ఇది ఫస్ట్ బాలా త్రిపుర సుందరిగా భావించి లలితాదేవిని ఇది చేసుకున్నాను. సాయిబాబాది 1వ అధ్యాయం చదివాను. ఇక్కడ అన్ని దేవుళ్ళను తులసి పెట్టాను, కామధేను పెట్టాను. ఇక్కడ గౌరమ్మ, వెండిది గణపతి, గౌరమ్మ ఇది పెట్టాను. ఇక్కడ పూజ చేసుకున్నాను ఈరోజు. ఈరోజు పూజా మందిరం. జై శ్రీమన్నారాయణ. ధూపం చూపించాను. ఇక్కడ దీపాలు, నైవేద్యాలు, తాంబూలం, కర్పూర నీరాజనం. దేవతలందరికీ హారతి ఇస్తున్నాను అన్నట్టు. హారతి సమర్పయాను. గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. ఈరోజు నవరాత్రులలో 2వ రోజు, సాయిబాబా కూడా 2వ రోజు. గణపతికి గరిక పెట్టాను. సాయిబాబాదేమో గ్రాండ్ మాస్టర్ చెప్పాడు ఓం భీం శ్రీ సాయినాథ నమః అని 11 సార్లు చదవమన్నాడు. 11 చాప్టర్ చదవమన్నాడు. చదివేశాను. అదేవిధంగా గౌరీ ఈరోజు మాకు అమెరికాలో గౌరీదేవి పూజ అన్నట్టు. ఇండియాలో గాయత్రిది. కాకపోతే మేము గౌరమ్మ పూజ, ఇది గౌరమ్మ నాకు నందిపేట స్వామి అక్కడ ఇచ్చాడు అన్నట్టు. ఇదేందన్నట్టు తమలపాకు మా ఫ్రెండ్ ఇచ్చారన్నట్టు. దాని మీద ఓం శ్రీ గౌరమ్మాయ నమః అని రాశాను అన్నట్టు. ఈరోజు పూజ అన్నట్టు. ధూపం చూపించాను, దీపం, నైవేద్యము, తాంబూలం, కర్పూర నీరు, ఇది కర్పూర హారతి. గం గం గణపతే నమ గం గం గణపతే నమ. వినాయకుడి పూజ గరిక వేసాను. ఈరోజు 3వ రోజు కాబట్టి నేను అన్నపూర్ణ పూజ అష్టోత్తరం చదివాను. అదేవిధంగా రావి ఆకు మీద ఓం స్వస్తిక్ అని రాశాను. అదేవిధంగా తమలపాకు మీద ఓం అన్నపూర్ణ దేవి అని రాశాను గంధంతో. ఇది అన్నపూర్ణ విగ్రహం ఇక్కడ. ఈరోజు సాయిబాబా కూడా 3వ రోజు కాబట్టి స్వామి చెప్పాడు ఓం రీం శ్రీ సాయినాథాయ నమః అని 11 సార్లు చదవమన్నాడు. 21 అధ్యాయం చాప్టర్ చదివినమ్మ. ఈరోజు పూజ, ధూపం, దీపం, నైవేద్యాలు, హారతి చూపిస్తున్నాను. ఓం గం గం గణపతే నమ గం గం గణపతే నమ. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అన్నపూర్ణేశ్వరాయ నమ అన్నపూర్ణేశ్వరాయ నమ అన్నపూర్ణేశ్వరాయ నమ. గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. గణపతికి గరిక పెట్టాను. ఈరోజు నవరాత్రులలో 4వ రోజు కాబట్టి బాబాకు పూజ చేశాను. అదేవిధంగా గాయత్రి విగ్రహం లేదు కాబట్టి ఇట్లా తమలపాకు మీద ఓం శ్రీ
గాయత్రి నమః అని రాశాను. అదేవిధంగా గురువారం శుక్రవారం రావి ఆకు మీద ఇట్లా దీపం వెలిగిస్తే బాగా అని చెప్పి దీపాన్ని వెలిగించాను. ఈరోజు గ్రాండ్ మాస్టర్ ఏం చెప్పాడంటే 4 దీపాలు వెలిగించమన్నారు. పెండిలో గంధం మెలుపు, కానీ ఇక్కడ అమెరికాలో కష్టం కాబట్టి నేను ఈ విధంగా 4 దీపాలని ఈ విధంగా భావించి పెట్టాను అన్నట్టు. అదేవిధంగా ఈరోజు ఎల్లో కలర్ కాబట్టి అన్ని దేవుళ్ళకు ఎల్లో పువ్వులు పెట్టాను. ఓం సాయిరామ్ 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 సాయిరామ్. గాయత్రి నమః. ఓం గాయత్రి నమః. గాయత్రి నమః. ఈ గాయత్రిది స్తోత్రం చదివినాను. ధూపం, దీపం, నైవేద్యం ప్రతిరోజు ఇలా దుర్గాదేవికి వాళ్ళకి నారాయణదేవి ఇష్టం అని ఈ విధంగా ప్రతిరోజు పెడుతున్నాను అన్నట్టు. ఈరోజు సాయిబాబా కాబట్టి శనగలు పెట్టాను నైవేద్యం. పాయసం పెట్టమన్నాడు స్వామి, బెల్లం పాయసం పెట్టాను. అదేవిధంగా ఇక్కడ రాఘవేంద్ర స్వామి గురువారం కాబట్టి సాయిబాబాది పెట్టాను. అక్కడ సిరిడిలో బియ్యం సంచి ఉంటుంది కాబట్టి ఇది బియ్యం సంచి అని పెట్టాను. మాస్టర్ నుంచి నాకు వచ్చింది పీఠం అని అది కూడా అక్కడ పెట్టాను అన్నట్టు. ఇక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను. ఇదండి కర్పూర హారతి ఈరోజు సకల దేవుళ్ళకు. ఆస్టిన్ హిందూ టెంపుల్. ఈరోజు గురువారం పాప దర్శనం చేసుకోవడానికి వచ్చినాను. ఓం సాయిరామ్. అన్ని దేవుళ్ళు ఉంటాయి, ఇలా బాబా ఒకరే గారు. సుబ్రహ్మణ్య స్వామికి వాటర్తో అభిషేకం చేస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామినే నమః. స్వామినే నమః. తమలపాకు చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు ఉంది ఇక్కడ. ఓం నమ శివాయ. 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 వాటర్తో అభిషేకం చేస్తున్నాను శివునికి. ఇక్కడ బిల్వపత్రం ఉంది, బిల్వపత్రం కూడా పెడుతున్నా అన్నట్టు. సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. కళ్యాణీ జగతి కందా కరుణారససాగర కళావతి కళాళాప కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణీ మదవిహ్వల విశ్వాధికా వేద వేద్యా విద్యాచల నివాసిని విధాత్రి వేద జననీ విష్ణు మాయా విలాసిని క్షేత్ర గమ్ గమ్ గణపతేనమ్మ. గమ్ గమ్ గణపతేనమ్మ. గమ్ గమ్ గణపతేనమ్మ. ఇదే రోజు ఫ్రైడే కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తున్నాను. ఇదే విధంగా ఇక్కడ కలశం కూడా పెట్టాను.
తమలపాకు మీద మా ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి ఓం శ్రీ మాత్రే నమః ప్రతిసారి చెప్తున్నారు అని అనుకోవద్దు, కొత్త వాళ్ళకు చూసే వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఇక్కడ తులసి, వెండి తులసి, ఇక్కడ గౌరమ్మ, గణపతి, ఇక్కడ వెండి ఉన్నాయి అన్నట్టు. ఇది లక్ష్మీదేవికి కబాబ్ చాలా ఇష్టం కాబట్టి కబాబ్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి కబాబ్ కూడా చిన్నది చేయించుకున్నాను. అదేవిధంగా ఈరోజు మా సాయిబాబా గ్రాండ్ మాస్టర్ చెప్పాడు, ఈరోజు 5వ రోజు కాబట్టి 5 దీపాలు వెలిగించమన్నాడు. ఇక్కడ ఒక అది చెప్పాడు, 11 సార్లు చదవమన్నాడు. ఈరోజు 41 అధ్యాయం చదవమన్నాడు చాప్టరు. అదేవిధంగా అక్కడ ప్రతి ఫ్రైడే రోజు నేను ఉప్పు దీపం వెలిగిస్తాను కాబట్టి అక్కడ ఈశాన్య భాగంలో ఉండాలని కింద రాగి ఆకు వేశాను. రాగి ఆకు శుక్రవారం కూడా వెలిగించవచ్చు, కాకపోతే మళ్ళీ సోమవారం మంగళవారం వెలిగించాలి. ఇదండి ఈరోజు పూజ. ఇదేమో కుబేర యంత్రం అన్నట్టు. ఈ యంత్రం మీద నేను బియ్యం పిండితో వేసి అప్పుడు కాయిన్స్ పెడతాను, పసుపు కుంకుమతో కాయిన్స్ పెట్టి తర్వాత పువ్వులు పెడతాను. అక్కడ ఫస్ట్ ఏమో మధ్యలో 24, 28, 23, 22, 27, 20, 25, 26, 21. నాకు ఇక్కడ ఇది ఎవరు చెప్పారంటే ఆర్మూర్లో నేను అక్కడ ఉన్నప్పుడు VPS వెనుకున్నప్పుడు నాకు ఒక ఆమె వాళ్ళు కోమట్లు పక్కకు ఉండే ఇట్లా బాధలన్నీ పోవడానికి ఇట్లా చేసుకోమని చెప్తే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కుబేర యంత్రం కంపల్సరీ పెట్టుకుంటాను. అదేవిధంగా కుబేర యంత్రం కూడా ఉంది, కుబేర పూజ కూడా చేసిన ఉంటే ఇది పూజ. సాయినాథాయ నమః 11 సార్లు చదవమన్నాడు అన్నట్టు. అది నేను తర్వాత ఫోటో పెడతాను. ఇవి లక్ష్మీదేవి ఫ్లవర్స్ నుంచి విత్తనాలలాగా వచ్చినాయి అన్నట్టు. పింక్ కలరు పువ్వులు ఉంటాయి. ఇది లక్ష్మీదేవి పువ్వులట, చాలా మంచిదంట. ఈరోజు పువ్వులు తేలే కానీ దాని నుంచి గింజలు తీసుకొచ్చాను. మన ఇండియాలో ఏమంటామన్నట్టు గురిగింద, అది ఆరెంజ్ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఇది తెల్ల కలర్ ఉంది అన్నట్టు. ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. దీంతో నేను లక్ష్మీదేవికి అష్టోత్తరం చేస్తాను. ధూపం, దీపాలు, నైవేద్యాలు, తాంబూలం, కర్పూర నీరాజనం. లలితాదేవి ఏడవ లలిత పంచమి కాబట్టి లలితాదేవి ఇక్కడ చిన్నగా ఉంది కనిపిస్తలేదు. ఈ లక్ష్మీదేవి ఈరోజు పూజ. ఇక్కడ సాయిబాబా చెప్పిన 5 దీపాలు అన్నట్టు ఒకటి దాంట్లో వెలిగించాను. అక్కడ ఉప్పు దీపం, కుబేర పూజ ఈరోజు పూజ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. గమ్ గమ్ గణపతే నమ, గమ్ గమ్ గణపతే నమ, గమ్ గమ్ గణపతే నమ. ఈరోజు మాకు 6వ రోజు కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి మాకు యూఎస్లో ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజిస్తున్నాను. తమలపాకు మీద ఓం శ్రీమాత్రే నమః. మళ్ళీనేమో నేను కుంకుమ పూజకి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ లక్ష్మీ ఫోటో ఇచ్చారు అక్కడ టెంపుల్లో. మళ్ళీనేమో ఇక్కడ యంత్రం కూడా ఇచ్చారు, ఇక్కడ కాయిన్ యంత్రంతో ఉన్నది. ఇవి రెండే నాకు నిన్న కుంకుమ పూజ చేసిన దానికి ఈ విధంగా ఇచ్చారు. గ్రాండ్ మాస్టర్ చెప్పాడు 6 దీపాలు వెలిగించాలి. అదే ఓం క్రీం శ్రీ సాయినాథాయ నమః అని చదివి మళ్ళీనేమో 24వ అధ్యాయం చదవమన్నాడు అన్నట్టు ఈరోజు. మళ్ళీ అదేవిధంగా ఇది 3వ శనివారం కాబట్టి నరసింహస్వామికి తులసిమాల, వెంకటేశ్వర స్వామికి తులసిమాల, అదేవిధంగా కృష్ణునికి కూడా తులసిమాల. దళాలు శనివారం కోసం నింపుతున్నాము, ఇంటి ముందే వెళ్తున్నాయి అన్నట్టు దళాల కోసం. వెంకటేశ్వర స్వామికి, నరసింహస్వామికి, కృష్ణుడికి వేయడానికి. ఇవి చూడండి తులసి దళాలు ఏమి. ఈరోజు టెంపుల్ ఏం చేస్తా అంటే ఈరోజు వెళ్ళి సాటర్డే రోజు వేస్తా అన్నట్టు. ఇంతకుముందు ఎందుకు తులసి దళాలు శనివారం కోసం ఎప్పుడు తెంపారనంటే ఏం లేదు, శనివారం నాడు తులసి దళాలు తీసుకోవద్దని, అందుకని తులసి దళాలు ఈరోజే తీసుకున్నా. కాకపోతే తులసి దళాలు పూజ చేసినవి కాదు, ఇది సపరేట్. తులసి దళాలు పూజ చేసినవి దేవునికి మనకి రావన్నట్టు. కృష్ణ తులసి ఉంది దీంట్లో, లక్ష్మీ తులసి ఉంది. ఇది కృష్ణ తులసి, ఇది లక్ష్మీ తులసి. ఈ విధంగా ఉండాలన్నట్టు. దళాలు 3 దళాలు ఉంటే చాలా మంచిది అన్నట్టు. ఈ విధంగా దేవుళ్ళకు రోజు ఎక్కిస్తాను, కాకపోతే శనివారం రోజు దండాలు అల్లి అట్లా వేస్తాను అన్నట్టు. ఓం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. ప్రతిరోజు వినాయకుడికి గరిక పెడతాను.
ఇక్కడ ఈరోజు సరస్వతిని పూజించాలని సరస్వతి దేవిని పూజిస్తున్నాను. ఇవన్నీ ప్రసాదాలు రోజు చెప్పినవే, కాకపోతే గ్రాండ్ మాస్టర్ ఇలా 7వ రోజు కాబట్టి నవరాత్రులలో 7 దీపాలు వెలిగించమన్నాడు. చాప్టర్ ఏం చదవమన్నాడంటే 34వ చాప్టర్ చదవమన్నాడు. మళ్ళీ 11 సార్లు అన్నాను ఓం క్రీం శ్రీ సాయి నాథాయ నమః అని 11 సార్లు చదవమన్నాడండి. ఈరోజు నా పూజ. సాయిరామ్ 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 సాయిరామ్. ఓం సరస్వత్యాయ నమః సరస్వత్యాయ నమః సరస్వత్యాయ నమః. సరస్వతి దేవిది ఈరోజు అష్టోత్తరం కూడా చదువుతాను. ధూపం దీపం నైవేద్యాలు, తాంబూలం, కర్పూర నీరాజనం సకల దేవతలు నీరాజనం సమర్పయామి. ఓం గం గం గణపతేనా గం గం గణపతేనా గం గం గణపతే నమః. ఈరోజు 8వ రోజు దుర్గాదేవిని పూజించాను. అదేవిధంగా అష్టోత్తరం చదివాను దుర్గాదేవిదే. మళ్ళీనేమో ఇక్కడ ఆకుపైన ఓం దుర్గాయ నమః అని రాశాను గంధంతో. అదేవిధంగా గ్రాండ్ మాస్టర్ చెప్పారు బాబా ఈరోజు 8 దీపాలు వెలిగించమన్నారు. 8 దీపాలు ఆ విధంగా వెలిగించాను. పిండి దీపాలు వెలిగించడం కొంచెం కష్టమని ఒకటే దాంట్లో 8 దీపాలు వెలిగించాను. అదేవిధంగా 11 సార్లు శ్లోకం చదవమని చెప్పాడు. ఓం హ్రీం శ్రీ సాయి నాథాయ నమః అని 11 సార్లు చదవమన్నాడు. అదేవిధంగా మళ్ళీ 26వ అధ్యాయం చదవమంటే 26వ చాప్టర్ చదివాను. పూజ. ధూపం దీపాలు నైవేద్యం తాంబూలం, ఇది కర్పూర నీరాజనం అన్ని దేవుళ్ళకు. ఇక్కడ దుర్గాదేవిది పెట్టినాను. ఇవేదో తెల్లటి గురుగుంజాలు ఇక్కడ దొరికిన లక్ష్మీదేవికి ఇష్టమని చెప్పి దీంతోనే అష్టోత్తరం చేస్తున్నాను.